స్టార్ట్ చేయమని న్యూస్. నా పేరు బి మహమ్మద్ తయ్యూబ్. ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4th బ్లాక్ కౌన్సిలర్గా నేను ఎన్నికైనా. అంతో ఇంతో నేనే చదువు తక్కువ అంటే ఇంట్లో నేనే కాబట్టి మాకు అక్కడ ఊరు వదిలిపోయే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అది వ్యాపారం చేసుకుంటా అప్పటి నుంచి వ్యాపార రంగంలోనే నేను అల్లాదవిలా రాణించుకుంటూ ఉన్నాను. కాబట్టి మేము కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఫాలోవర్స్గా ఉన్నాము, ఓటర్స్గా ఉన్నాము. 2004 అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన చేసిన జనరంజకమైన పాలనలో మాకు ఒకటి వరం. ఆ కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీకి మేము ఫాలోవర్స్గానే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీని విపరీతంగా అభిమానించాము. బలమైన నాయకుడు అనేవాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆంధ్ర రాష్ట్రం ఈ పొద్దు కూడా విడిపోయేది కాదు. కాదన్నా, మీరు రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోండి, కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రంలో ఎంతోమంది యువకుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడము, రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వడము. ఈరోజు వందల వేల ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు మ్యాక్సిమం తీసుకుంటే, మీరు సర్పంచులు మ్యాక్సిమం తీసుకుంటే అంతా యువతే ఉన్నారన్న. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు రావడము, సమయం తక్కువ ఉండే అప్పుడు రావడమే సత్యనారాయణ కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ప్రతి ఇంట్లో ఏదైనా శుభకార్యం కానీ ఏదైనా జరిగినా కూడా ఏమిటికైనా కానీ హాజరవుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అందరినీ అందరినీ కలుపుకుంటూ పోయినాడు. కాబట్టి నేను అట్ ద సేమ్ టైం 2014 తర్వాత అన్న మాకు శంకరన్న అనే ఆయన మాకు ఫ్యామిలీ గ్రూపుల్లో షేర్ చేశారు. అనివ్యంగా పొద్దున్నే చూసేసరికి మీ పేరు కాకుండా వేరే వ్యక్తి పేరు వచ్చింది. ఎందుకు అడ్జస్ట్ అయిపోయే మనస్తత్వం నాదినా, అంతేగాని పార్టీకి కానీ ఇంకోరు కానీ ఎదిరించి వెన్నుపోటు పొడవడము, వారి మీద ఇంకోటి చేయడం అయితే నాకు చేత కాదు. ఒక మనిషి స్నేహితుడుగా ఉంటామనుకుంటే ఒక 2 నెలల్లో 3 నెలల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్నేహం చేస్తే ఆయన స్నేహితుడు కొంచెం దూరంగా పోతే ఎవరికైనా బాధ అవుతుంది. మీకు తెలిసిపోతుంది. ఎక్కడ కూడా మేము పార్టీని ఎవరు వ్యతిరేకించలేదు. నేను ఏమైతే చెప్తున్నా అంటే, ఒక 10 సంవత్సరాలు ఒక వ్యక్తితో ప్రయాణం చేసిన తర్వాత అందరికీ ఒక అఫెక్షన్ అనేది ఉంటుంది. ఆ అఫెక్షన్ మూలంగానే ఏదన్నా చిన్న మాటలు వచ్చింటా కానీ పార్టీకి అయితే ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ వ్యతిరేకం కాదు. ఫైనల్ పార్టీ సుప్రీం, అంతే. పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి అందరూ ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఉషమ్మ గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె ప్రతి పల్లె తిరుగుతుంది, ప్రతి ఇల్లు తిరుగుతుంది, ప్రతి కార్యకర్తని కలుస్తుంది, నాయకుడిని కలుస్తుంది. ఆమె ఒకటే అంటుంది, అన్న ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదన్నా, నా వైపు నుంచి ఏమన్నా ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. ఇంతకుముందు జరిగింది మీరు నాకు చెప్పొద్దండి. ఆమె బాగా డైరెక్ట్గా చెప్తాను. రవీంద్ర గారు ఉన్నారు కానీ సునీతమ్మ గారు ఉన్నారు. మేము ఓడిపోతూనే వచ్చినాం. కరెక్ట్. ఎందుకు ఓడిపోతూ వచ్చినామంటే, ఈ ఇంట్లో మంచి జరిగింటే నాకు ఓటేయండి, లేకపోతే అవసరం లేదు అన్న. నాకంటే మీరు పెద్దవాళ్ళు కావచ్చు, నాకంటే పెద్దవాళ్ళు ఈ కార్యక్రమం తర్వాత చూడొచ్చు. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు బీజేపీ పార్టీ అనేది ఎటువంటి పార్టీ అనేది మనందరికీ తెలుసు. ఒక వర్గానికో ఒక మతానికో సపోర్ట్ చేసే పార్టీ విధంగా అది తయారైంది. ఈరోజు ఎందుకు మీరు మన జరిగిన తెలంగాణ ఎలక్షన్లో కానివ్వండి, మన జరిగిన కర్ణాటక ఎలక్షన్లో కానివ్వండి, వాళ్ళ తప్పు అక్కడే జరిగింది. నాది తప్పు అక్కడే జరిగింది. మళ్ళీ 2014లో ఆయన బీజేపీతోనే ఉన్నాడు, బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఏం చెప్పినారు, కేంద్రం మెడలు ఉంచుతాము, తెలుగుదేశం పార్టీ మెడలు ఉంచుతామని చెప్పి ఈయన తోడలు కొట్టి ఈ బ్రాండ్లకి పర్మిషన్ ఎప్పుడు దొరికిందో మీరు చూసుకోండి అన్న. ఈ బ్రాండ్లకి పర్మిషన్ ఎప్పుడు దొరికింది చూసుకోండి మీరు. అంతే కదన్నా, మీరు చూసుకోండి. ఈ బ్రాండ్స్కి పర్మిషన్ ఎప్పుడు దొరికింది చూసుకోండి. మాకు రాజకీయాలు ఏదో వారం 10 రోజులు చేసుకుంటామంతే. దాని తర్వాత మా అజెండా అంతా జనాలకు ఎటువంటి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ 5 ఏళ్ళు కూడా పరిపాలన చేశాను. కాబట్టి ఆ ముఖ్యమంత్రి అదే ధైర్యంతో ఉన్నాడు. ఆయన క్యాడర్ కూడా మేము అదే ధైర్యంతో ఉన్నాము. నా ఓపిక నశించినప్పుడు, నా సహనం వెళ్ళిపోయినప్పుడు ఒక ప్రభంజనం పుట్టుకొస్తుంది. ఆ ప్రభంజనంలో వీళ్ళంతా కొట్టుకుపోయి బంగాళాఖాతంలో పడిపోతారు. మీడియా ద్వారా కూడా నేను ఒకటే కోరుకుంటాను, ప్రజలకు కానీ మీకు కానీ ఇంకొకరికి కోరుకుంటాను కానీ, ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అని మాకు తెలిస్తే మా కోసం మంచి సలహాలతో పాటు ఆయన ఇచ్చిన కొన్ని సలహాలు మీరు కూడా పాటించి పేదవారికి ఒక పూట అన్నం కూడా లేకుండా పేదవారికి ఏమైనా మీకు కనిపిస్తే వాళ్లకు సాయం చేయాల్సిందిగా స్టార్ జే మనం కోరుకుంటాం. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ప్రతిరోజు వివిధ రాజకీయ నాయక పార్టీలతో ఎన్కౌంటర్ చేస్తూ వారి స్థితిగతుల్లో ప్రతి ఒక్కటి మీ ముందు తీసుకొచ్చాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా మీ ముందు తీసుకొస్తున్నాం. నేడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని 4th బ్లాక్ నవ యువ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తయ్యబ్ గారితో ఎన్కౌంటర్ చేయబోతున్నాం.
ఆయన గారి రాజకీయ పరిజ్ఞానం ఎలా ఉంది, దాని తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, తన గతి స్థితి ప్రతి ఒక్కటి మనకు షేర్ చేసుకొని వచ్చారు. సార్ నమస్కారం తరఫున ఒకే ప్రశ్న నుండి మీ బ్యాక్గ్రౌండ్ అనగా అమ్మ నాన్న ఏం వర్క్ చేశారు, మీ అమ్మ నాన్నకి మీరు ఎన్నో సంతానం? అందరికీ నమస్కారం అన్న. నా పేరు బి మహమ్మద్ తయ్యూబ్. ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4th బ్లాక్ కౌన్సిలర్గా నేను ఎన్నికైనాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాది సాదాసీదా సాధారణ కుటుంబం. మా నాన్నగారు బి ఫక్రుద్దీన్ సాబ్ R&B డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్టిట్యూట్గా రిటైర్ అయ్యారు. ఆయన 2009లో చనిపోయారు. మా అమ్మగారు బి సాదక్ బి ప్రస్తుతం మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత మేమంతా సంతానం 6 మంది, 2 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు. నాకు కానీ నా ఏదైనా కార్యకలాపాలకు కానీ రాజకీయానికి కానీ నాకు ఏమైనా బలహీనత ఏదైనా ఉందంటే అది నా కుటుంబ నేపథ్యం మాత్రమే. మా పెద్దన్న గారు సివిల్ ఇంజనీర్గా ఉన్నారు. మిగతా అక్క చెల్లెలందరూ దేవుని దయవల్ల అల్లా దయవల్ల అంతా సెటిల్ అయినారు. బావగారులు అందరూ వివిధ టీచర్లుగా వాళ్ళుగా ఉన్నారు. అంతో ఇంతో నేనే చదువు తక్కువ అంటే ఇంట్లో నేను చదువుకున్నారు నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఓపెన్ డిగ్రీ కూడా చేస్తున్నాను ప్రజెంట్. ఓకే. అంటే ఎక్కడ మీరు చదువు ఎక్కడ స్టార్ట్ చేశారు? అంటే నాన్నగారు డిపార్ట్మెంట్ అని చెప్పారు. అంటే మామూలు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక చోట ఉండకుండా నిలకడగా ఉండరు. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, మారడమే ఉంటుంది. మీ చదువు ఎక్కడ అయింది? అల్లా దయ వల్ల, అల్లా దేవుడిచ్చిన వరం వల్ల మేము మొన్నటి వరకు కూడా అంత ఉమ్మడి కుటుంబంగానే ఉన్నాము. కాబట్టి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కూడా కేవలం అమ్మా నాన్న మాత్రమే పోయి అక్కడ ఉద్యోగం అది చేసుకుంటూ వస్తాండ్రి. ఇప్పుడు మా అక్క వాళ్ళు కానీ మా అన్నోళ్ళు కానీ అందరూ మొన్నటి వరకు దాదాపు నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ళ ముందు కూడా మేమంతా ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది. కాబట్టి మాకు అక్కడ ఊరు వదిలిపోయే పరిస్థితి ఎప్పుడూ రాలేదన్న. నా బాల్యమంతా ఇక్కడే జరిగింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చదువుకున్నాను. ఎలిమెంటరీ స్కూల్ వచ్చేసి ఇక్కడ పక్కనే అంబేద్కర్ సర్కిల్లో ఉన్న బిల్డింగ్ స్కూల్లో చదివినాను. తర్వాత నా హై స్కూల్ కాలేజ్ అంతా పెనుగొండ జూనియర్ కాలేజ్లోనే చదివినాను. ఓకే. అంటే ఇంటర్ వరకు చదివారు అంటున్నారు, కారణం ఏంటి? ఇంటర్ వరకే చదివారు, అక్కడి నుంచి పై స్థాయికి పోలేదా? అంటే ఇంటర్లో పూర్తి ఇంటర్ కంప్లీట్ చేసారా, డిస్కంటిన్యూ అయిపోయారా? ఇంటర్ అయితే డిస్కంటిన్యూ చేసినాను. తర్వాత మా నాన్నగారు రిటైర్డ్ అయిన తర్వాత ఒక దాదాపు అప్పట్లో 1995లోనే దాదాపు 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి నాకు బండల్ ఫ్యాక్టరీ పెట్టించి అది వ్యాపారం చేసుకుంటా అప్పటి నుంచి వ్యాపార రంగంలోనే నేను అల్లా దయవల్ల రాణించుకుంటూ ఉన్నాను. అంటే చదువు మీద కాకుండా భవిష్యత్తు చూపించారంటారు. వ్యవసాయం కొంత తల్లిదండ్రులు వచ్చి వ్యవసాయం చూపిస్తారు, బిజినెస్ చూపిస్తారు. అంటే మీకు అప్పటి నుంచే బరువు బాధలు నేర్పించారనమాట. అంటే యాక్చువల్గా చెప్పాలంటేనా వేరే కమ్యూనిటీలు తీసుకుంటే మా ముస్లిం మైనారిటీ కమ్యూనిటీలో వచ్చేసి చదువుకుంటే చదివిస్తారు, చదువు లేకపోతే వెంటనే ఏదో ఒక పనో వ్యాపారమో చేపించే పరంపర కొనసాగేది మాత్రం ఖచ్చితంగా మైనారిటీలోనే ఉంటుంది. ఎందుకంటే పిల్లవాళ్ళు ఎవరైనా కానీ వేస్ట్గా ఉండకూడదు, బేకార్గా తిరగకూడదు, ఏదో ఒకటి పనిలోనే ఉండాలా, లేకుంటే ఏదైనా చదువుతూనే ఉండాలి, లేకుంటే ఉద్యోగమైనా చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ విధంగా మా నాన్నగారు మాకు ఆ పెట్టుబడి పెట్టించి వ్యాపారం నేర్పించినారు. అక్కడి నుంచి దేవుని దయ వల్ల హ్యాపీగానే సాగుతాను. అంటే వ్యాపారంగా పరంగా చూసుకుంటూనే మీరు అమ్మ నాన్నతో కలిసి ఉన్నారు, ఉమ్మడి కుటుంబం అంటారు, సంతోషం. అయితే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ చెందిన కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపేవారు. కానీ మీ ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పనులని విన్నాం, నిజమేనా? ఖచ్చితంగా మైనారిటీస్ అంటేనే అప్పట్లో రాజీవ్ గాంధీ దగ్గర నుంచి అంతకుముందు ఇందిరాగాంధీ మేడం దగ్గర వరకు కూడా మైనారిటీస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండలు అందించేవారు. కాంగ్రెస్ పార్టీకి ఫాలోవర్స్గా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్గా ఉండేది. ఏదైనా బలంగమైన ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఒక మైనారిటీ వాళ్ళైనా ఖచ్చితంగా. కాబట్టి మేము కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఫాలోవర్స్గా ఉన్నాము, ఓటర్స్గా ఉన్నాము. ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఫాలోవర్స్గా ఉన్నాము. మధ్యలో కొన్ని జరిగిన పరిణామాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఎప్పుడు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి? జగనన్న ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో 2009లో రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి మేము ఫాలోవర్సే. దాని తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే తన సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా చచ్చిపోయిందనే కాంగ్రెస్ని తీసుకొచ్చి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత 2004లో అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన చేసిన జనరంజకమైన పాలనలో మాకు ఒకటి వరం ఏదంటే ముస్లింలకు 4% రిజర్వేషన్ కలిగించడం. ఆ రిజర్వేషన్ వల్ల ఈరోజు ఎన్ని కుటుంబాలు బాగున్నాయి, ఎన్ని కుటుంబాలు ఉద్యోగాల్లో రాణిస్తున్నాయి, రాజకీయాల్లో రాణిస్తున్నాయి, వివిధమైన రంగాల్లో రాణిస్తున్నాయి. ఈరోజు నన్ను తీసుకుంటే కూడా నా వార్డు కూడా బీసీ జనరల్గా వచ్చింది. ఇది బీసీ జనరల్గా వచ్చింది. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు
రిజర్వేషన్ ఇవ్వకపోయింటే నేను ఈ పోటీకి అర్హుడే కాదు. నేను ఈరోజు నా కొడుకు బీటెక్ చదువుతున్నాడు మదనపల్లిలో, ఈరోజు నా కూతురు కర్నూలులో బీటెక్ చదువుతుంది. వాళ్ళకు కూడా ఈరోజు ఆ దేవుని దయ వల్ల ఆ మహానేత కల్పించిన రిజర్వేషన్ వల్లే వాళ్ళకు ఫ్రీ సీట్లు వచ్చి చదువుకుంటున్నారు. ఇలాగే మా ఫ్యామిలీలో మా అన్నకు 3 కొడుకులు. మా అన్న పెద్ద కొడుకు ఆర్కిటెక్చర్, ఆ పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. రెండో కొడుకు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, ఆ పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్నాడు. థర్డ్ పిల్లోడు వచ్చేసి ఎంబీబీఎస్ చిత్తూరు అపోలోలో చదువుతున్నాడు. చిత్తూరు అపోలోలో ఎంబీబీఎస్ ఆ పిల్లోడు. సామాన్యమైన కుటుంబం అదే. ఇంతకుముందు మీరు ఎక్కడైనా విచారించుకోండి, మేము చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళం, కష్టపడి పైకి వచ్చేటప్పుడు ఏదైనా ఒక బలమైన మెట్టిక మనకు ఏదైతే ఉందో ఆ బలమైన మెట్టిక కలిగించిన మహానాయకుడు ఆ దివంగత నేత ప్రియమత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. దేనివల్ల 4% రిజర్వేషన్ వల్ల. కాబట్టి మేమందరూ ఈ స్థాయిలో ఉన్నాము. మేము ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కానీ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించినామంటే దానికి కారణము ఎస్పెషల్లీ మాకు మైనార్టీస్కి కల్పించిన 4% రిజర్వేషన్. ఆ కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీకి మేము ఫాలోవర్స్గానే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీని విపరీతంగా అభిమానించినాం. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఘోరమైన తప్పిదాలు కొన్ని చేసింది. చరిత్రలో చేయకూడని తప్పిదాలు ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిగా ఆయన రాష్ట్రాన్ని విడగొట్టడం, 2013 జరిగింది. రాష్ట్రాన్ని విడగొట్టడం. అంతకుముందు ఇప్పుడు నేను బహిరంగంగా చెప్తున్నాను, అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఆ మహానేత బతికుంటే మన రాష్ట్రం విడిపోయేది కాదు, 100% విడిపోయేది కాదు. అట్ ద సేమ్ టైం ఆయన చనిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రజానీకం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా తోడుగా నిలిచినారు. అప్పుడే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసింటే అప్పటికి కూడా మన రాష్ట్రం విడిపోయేది కాదు. 100% విడిపోదు. ఎందుకంటే అప్పుడు బలమైన నాయకులు లేరు. ఆంధ్ర రాష్ట్రం తరఫున కానీ ఎంతున్నా కూడా మనం రాయలసీమలో వాళ్ళు కూడా మనకు ముఖ్యమంత్రులే. ఎంతున్నా కానీ మనకు ఆంధ్ర తరఫున మాట్లాడే వాళ్ళే. వాళ్ళు మొత్తం అంటే మాట్లాడే వాళ్ళే కానీ ఇంప్రూవ్ చేసిందంతా తెలంగాణ సైడే చేసినారు. అది వేరే విషయం. కానీ బలమైన నాయకుడు అనేవాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆంధ్ర రాష్ట్రం ఈ పొద్దు కూడా విడిపోయేది కాదు, మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అదొక చెరగని ముద్ర. వాళ్ళు ఎప్పటికీ దాన్ని చెరుపుకోలేరు దాన్ని. కాబట్టి అక్కడక్కడ మాకు మనసు బాధ కలిగించింది. దాని తర్వాత కాలక్రమం మీకు జరిగిన విషయాలన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన అన్యాయము 16 నెలలన ఏదైనా ఏ నేరం చేస్తే 16 నెలలు చేస్తారు నా జైల్లో. మరి ఇంత అన్యాయాన్ని చూసి మేము భరించలేక ఆ కాంగ్రెస్ పార్టీని వదిలి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన వెంటే ఉంటాం. అదేదో అంటారు చూడ, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము జగన్ వెంటే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి వారి వెంటే ఉంటాం. ఓకే, అయితే వైనాట్ 175 నేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే మీరు యువ నాయకుడిగా పెనుగొండ నియోజకవర్గంలో పెనుగొండ టౌన్లో 4వ బ్లాక్ వైసీపీ తరఫున కౌన్సిలర్గా గెలిచారు. ఆ అనుభవం ఎలా ఉండేది? అంటే మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాలు ప్రత్యేకంగా చూసిన ఎలక్షన్ అది. అదే చెప్తాను, అభ్యర్థి మీరే ఇవ్వండి అన్న. అదే చెప్తానన్నా. ఈరోజు నన్నే కాదన్నా, మీరు రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోండి, కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రంలో ఎంతోమంది యువకుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడము, రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వడము. ఈరోజు వందల వేల ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు మ్యాక్సిమం తీసుకుంటే, మీరు సర్పంచులు మ్యాక్సిమం తీసుకుంటే అంతా యువతే ఉన్నారన్న. అంతెందుకు, ఈరోజు మనం పెనుగొండ నగర పంచాయతీలో 18 మంది కౌన్సిలర్లు ఉన్నాం. మేము 18 మంది కౌన్సిలర్లు, 3 కోఆప్షన్లు ఉన్నాం. 18 మంది కౌన్సిలర్లో దాదాపు 16 మంది అంతా 40-40 ఇయర్స్ ఉన్న వాళ్ళే. ఇంకా బిలో కూడా ఉన్నారు. 50+ ఉన్న వాళ్ళు నాకు తెలిసి 2 ఉంటారు అంతే, 30 years నుంచి 40 years. కాబట్టి మీకు ఇక్కడే అర్థమైపోతుంది. మనకు రాష్ట్రం అంతా వద్దు, నేను ఇక్కడి నుంచే చెప్తున్నాను. రాజకీయంలో ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా యువకులకు అవకాశం ఇచ్చిన ఘనత ఏకైక వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మేము ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఘంటాపథంగా చెప్తామన్నా. అంటే ఓకే, ఇక్కడ బాగానే ఉంది. అయితే ఇప్పుడు మీరు కౌన్సిలర్గా గెలిచారు అంటే గెలవడానికి ముందు గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ఎలక్షన్లో ఓటు అడగాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా వెళ్ళారు. అప్పుడు ఎమ్మెల్యే శంకరనారాయణ గారు, మినిస్టర్ గారు కూడా. ఎలా ఉంది ఇక్కడ టౌన్లో ముఖ్యంగా మీ పర్టికులర్ మీ కౌన్సిలర్ అన్న? 2014లో జగన్మోహన్ రెడ్డి గారు రావడము సమయం తక్కువ ఉండే. అప్పుడు రావడమే శంకరనారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి 2014లో స్వల్ప తేడాతో ఓడిపోయినాము, రాష్ట్రమంతా ఓడిపోయినాము. సరే, 2014 నుంచి శంకరనారాయణ గారు అప్పుడు చేసిన ఒక మంచి పని ఏదైనా ఉందంటే, 2014 ఓటమి తర్వాత ఇక్కడ నామరామాయ కళ్యాణ మండపం అని చెప్పి అక్కడ ఒక మీటింగ్ పెట్టినారు.
అక్కడ మీటింగ్ పెట్టి అందరినీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరిని అందరినీ పిలిపించి ఓడిపోయిన తర్వాత మీకు అందరు గుర్తుంది భయపడద్దని పెట్టారు. భయపడద్దని అనే మాట ఆమె మాట భయపడబడి కారణం అంటే అది కాదు. పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఓడిపోయినామని కాదు, భవిష్యత్తు ఎలా చేద్దాం, ముందడికి ఎలా చేద్దాం పెట్టారు. అదన్నా అదొకటినా. అది మనం ఎందుకు ఓడిపోయినాం అనేది ఆయన ఎప్పుడు చెప్పలేదన్నా. ఓడిపోయిన దాంట్లో ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కానీ ఇంకోటి కానీ ఓడిపోతే వాళ్ళ తప్పు చేసినారు, వీళ్ళు తప్పు చేసినారు అని చెప్పే ఎత్తి చూపిస్తారు. కానీ ఆ రోజు ఆయన మాత్రము 2014 నన్ను జగనన్న ఇక్కడికి పంపించినాడు, మీరందరూ నాకు మంచి సహకారం అందించినారు, నాకు సమయం సరిగ్గా లేకపోవడం వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేకపోయినాను, కాబట్టి ఈరోజు కలుసుకుంటున్నాము, భవిష్యత్తులో కూడా మనం అందరూ కలిసి పని చేసుకుందామని చెప్పి ఆ రోజు ఒక 2-3 బుక్కులు, ఇంత పెద్ద బుక్కులు పెట్టి వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు మొత్తం అందరికీ ఫోన్ నెంబర్లు రాసుకొని 2014 నుంచి 2019 వరకు ప్రతి ఒక్క కార్యకర్తకు ఆయన ఫోన్ చేసుకుంటా అందరినీ కలుపుకుంటా అప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా ప్రతి ఇంట్లో ఏదైనా శుభకార్యం కానీ ఏదైనా జరిగినా కూడా ఏమిటికైనా కానీ హాజరవుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అందరినీ కలుపుకుంటూ పోయినాడు. కాబట్టి నేను అట్ ద సేమ్ టైం 2014 తర్వాత అన్న మాకు శంకరన్న అనే ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. వకీల్ పెద్దయ్య గారు ఉన్నప్పుడు మా అన్న నజీర్ అన్న మా పెద్దలు ఉన్నాడు, ఆయన బీటెక్ సివిల్ ఇంజనీర్. ఆయనకు ఏదైనా వాళ్ళ బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అవన్నీ మా అన్నగారే చేసినారు. ఆ చనువు వలన శంకరన్న 2014 తర్వాత మా ఇంటికి రావడము, అప్పుడు మా అన్నని ఒప్పించి నన్ను కన్వీనర్గా పెట్టడము. అప్పుడు నేను 2016లో కన్వీనర్గా ఉన్నాను. 2016 నుంచి 19 వరకు 21 వరకు కూడా నేనే కన్వీనర్గా, 2021 వరకు కన్వీనర్గా ఉన్నాను. కాబట్టి అప్పట్లో మేము ఏం చేస్తాంటే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేసింటాం, మీకు కూడా తెలిసి ఉంటుంది. పోతా అంటే 14 గంటల చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు, ఏం చేసినారు ఏం చేయలేదని ప్రజలకు వివరిస్తా అంటే మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్తా అంటే. కాబట్టి నాతో పాటు టౌన్లో అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా బాగా కసిగా 2019 ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. 20-25 ఏళ్ళ నుంచి ఉన్న పెనుగొండ చరిత్ర గడ్డపైన కూడా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో బాగా కచ్చిగా పనిచేసినాము. కాబట్టి దేవుని దయవల్ల ఆ రోజు అందరి సహకారంతో గెలిచగలిగినాము, పెనుకోట మీద జెండా ఎగరేయగలిగినాము. ఓకే, అయితే గెలిచారు, బాగానే ఉంది. 14 మీ సుదీర్ఘ విరామం అంతా చెప్పేశారు, బాగానే ఉంది. అయితే కౌన్సిలర్ స్థాయి నుంచి మీరు ఇంకా అంటే యాక్చువల్లీ మండల కన్వీనర్ స్థాయి నుంచి కౌన్సిలర్ స్థాయికి వచ్చారు, టౌన్ కన్వీనర్ వచ్చేసారు. అయితే అనూహ్యంగా మాకు 2021 జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, నగర పంచాయతీ సంబంధించిన ఎలక్షన్స్ కావచ్చు, దాంట్లో అనూహ్యంగా పెనుగొండ పట్టణానికి ముఖ్యంగా మేజర్ పంచాయతీ అంటే మనకు మున్సిపాలిటీ దానికి మీరే చైర్మన్ అని ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ద్వారా చాలామంది మీకు అందరూ విషయం చెప్పారు, చాలామంది ఆనందపడ్డారు. ఇంకా తెల్లారితే ప్రమాణ స్వీకారం కూడా చాలా చోట్ల అయిపోయి, కొన్ని ఫ్లెక్సీలు కూడా వేయించారు, గ్రూపుల్లో షేర్ చేశారు. అనూహ్యంగా పొద్దున్నే చూసేసరికి మీ పేరు కాకుండా వేరే వ్యక్తి పేరు వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి రావడం అంటే ఏదో ఒక పదవి ఆశించుకోను, లేకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఏదన్నా మంచి చేయాలా, ప్రజలకు మంచి చేయాలనే అంటే ఇప్పుడుండే సొసైటీలో ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ అనేది ఏదైతే ఉందో, ఒకటి సేవా కార్యక్రమాల ద్వారా చేయాలి, రెండవది పాలిటిక్స్ ద్వారా రాజకీయాల ద్వారా చేయాలి. ఇవి రెండు మా కుటుంబానికి ఉన్నాయన. మేము ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు ఒకటి సంస్థ ఉంది, ఆ సంస్థ ద్వారా మేము మా తాత పేరు మీద నడిపిస్తున్నాము, అది కూడా జరుగుతుంది. దాంతోపాటు రాజకీయాల్లో ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి కూడా ప్రభుత్వం ద్వారా 10 మందికి, ఇప్పుడు మనం 10 మందికి చేస్తున్నాం అనుకోండి, రాజకీయాల ద్వారా 100 మందికి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినాం. రాజకీయాల్లో కన్నా నేనే కాదన్నా ఎవరు వచ్చినా కూడా పదవి ఆశించిన మాట వాస్తవమే, పదవి ఎవరైనా ఆశిస్తారు, దాంట్లో ఏం తప్పు లేదు. ఆ రోజు జరిగింది ఏదో అనూహ్య పరిణామాల వల్ల అది చేజారింది. నేను ముఖ్యంగా మనుషులు నమ్మేదానికంటే నేను దేవుడిని ఎక్కువ నమ్ముతాను. దేవుడు మనకు ఆ పదవి లేదంటే ఇంకా మంచి పదవి ముందు భవిష్యత్తులో ఇంకా మంచి పదవి ఉందేమో అని అనుకొని అడ్జస్ట్ అయిపోయే మనస్తత్వం నాదినా. అంతేగాని పార్టీకి కానీ ఇంకోరు కానీ ఎదిరించి వెన్నుపోటు పొడవడము, వారి మీద ఇంకోటి చేయడం అయితే నాకు చేత కాదనా, నాకు రాదు. మా నాన్నగారు అయితే అదే నేర్పించినారు నమ్మకి. ఓకే, అయితే దాని తర్వాత ఆ పరిణామాల తర్వాత దాదాపు కంటే 1 సంవత్సరం పాటు మీరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు, ఇన్యాక్టివ్ పూర్తిగా అయిపోయారు, ఎక్కడ కానీ కనిపించలేదు. చాలా చోట్ల మీ ప్రసంగం అంటే చాలా చూసిన వాళ్ళు కూడా కనపడడం లేదు, చాలా న్యూట్రల్ అయిపోయారు. అంటే ఎందుకు న్యూట్రల్ అయిపోయారు? అంటే ఇటువైపు ఏమన్నా జరిగిందనా, లేదా ఆశించింది భంగం కలిగినందుక, లేదంటే ఇంకో వేరే కాదు? అదే వాస్తవం. నేనైతే ఎప్పటికీ పార్టీకి అయితే దూరంగా లేండి. మీకు అప్పుడు ఎందుకు దగ్గరగా కనిపించింది? ఇన్యాక్టివ్ అయ్యా అంటున్నాను. అదే చెప్తున్నాను నేను. 2015-16లో శంకరన్న వచ్చి నన్ను టౌన్ కన్వీనర్ చేసిన తర్వాత యాజ్ ఎ టౌన్ కన్వీనర్గా నేను ఎప్పుడు శంకరన్న పక్కన నాకు ఒక షేర్ ఉంటాండే.
శంకరన్న పక్కన చైర్ ఉంటాడు. మీకు ఏ ప్రోగ్రామ్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, ఏది జరిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ముందుంటా అంటే, నేనే కార్యక్రమం నడిపిస్తా అంటే, నాకే మైక్ వస్తా అంటే నేనే మాట్లాడతా అంటే. కానీ దాని తర్వాత నేను ఒక వార్డుకి పరిమితం అయిపోయినాను. నేను 4వ వార్డు కౌన్సిలర్. మనకి ఏదైతే పదవి ఉందో ఆ పదవిని మనం అలంకరించుకుంటా దానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ పోతే మనకి మంచిదన్న. ఆ టైంలో మీకు నేను వెనక వైపు ఉండొచ్చు కానీ కనబడకుండా పోవడం అనేది మాత్రం అవాస్తవం. అంటే అప్పుడు దాని తర్వాత కన్వీనర్లు మారినారు, చైర్మన్లు వచ్చినారు. కాబట్టి వాళ్ళ ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాల్సిందే, ప్రోటోకాల్ పాటించాల్సిందే. ఆ క్రమంలో నేను ఏమైనా పక్కకు ఉండిపోవచ్చు కానీ, అంతేగాని పార్టీకి మాత్రం, పార్టీకి కార్యక్రమం ఎప్పుడు దూరంగా అయితే లేను. అవైతే అవాస్తవం. అంటే పూర్తి ఇన్యాక్టివ్ అయిపోయారు, పార్టీకి దూరంగా ఉన్నారని ప్రెస్టీజ్ లేదు, మీరు ఇన్యాక్టివ్ అయ్యారు అంటున్నా. లేదన్నా, 100% కాదన్న. ఎందుకు ఇన్యాక్టివ్ కామంటేనా, నేను కూడా ఒక రాజకీయ నాయకుడినే. నాకు కూడా ఒక పదవి కావాలన్నా, నేను ఇంకా నాకేం చిన్న వయసే, నేను కూడా భవిష్యత్తులో ఇంకోటి కావాలని కోరుకునేవాడు ఎవడు కూడా పార్టీకి ఇన్యాక్టివ్ కాడన్నా. ఒక్కసారి జనాల్లో మనం పోయిన తర్వాత ఒక 10 రోజులు పక్కకి ఎనిమేలామంటే జనాలు మనల్ని కూడా మర్చిపోతారన్నా, 100% మర్చిపోతారు. కాబట్టి మమ్మల్ని మర్చిపోవాలని ఎవరు కోరుకోరు, రాజకీయంలో ఉన్న ఎవరు కూడా కోరుకోరు. ఒకవేళ కోరుకున్నావంటే నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి అంతే. ఇంకా వేరే ఏం ఆలోచన ఉండకుండా వహించాల్సిందే. అట్లా అంతేనా, ప్రజలు తలుచుకుంటే రాజన్ చేస్తారు, లేదంటే ఇంటికి అంతేనా, అది వాస్తవం. ఓకే, అయితే శంకరనారాయణ జర్నీ ఇలా సాగింది అంటారు, బాగానే ఉంది. 2 సార్లు మనకు ఆయన 2 పదవులు అంటే 2 సార్లు వివిధ పదవులు, ఒకే మంత్రి పదవుల్లో చేశారు. ఆ తర్వాత మనకు రీసెంట్గా ఇంకా ఈ ఎలక్షన్ గురించి మాట్లాడుకున్నామంటే, మనకు కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ గారిని నియమించారు, మన శంకరనారాయణ గారిని అనంతపురం పార్లమెంట్ పంపించారు. అయితే శంకరనారాయణ గారికి క్యాన్సిల్ అయింది టికెట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ నియోజక వ్యాప్తంగా ఒకేసారి వైసీపీ శ్రేణుల్లో ఒక ఆందోళనతో పాటు ఆగ్రహము జ్వాల బయటకు వచ్చాయి. శంకరనారాయణ ముందు ఉషశ్రీ వద్దు అనేసి చాలామంది నిరాళించారు. కారణం ఏంటి అలా? యాక్చువల్గానా ఏదన్నా ఒక రాజకీయాల పరంగా కాకుండా ఒక మనిషి స్నేహితుడుగా ఉంటామనుకుంటే, ఒక 2 నెలల్లో 3 నెలల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్నేహం చేస్తే ఆయన స్నేహితుడు కొంచెం దూరంగా పోతే ఎవరికైనా బాధ అవుతుంది. అట్లా 2014 నుంచి ఆయన దాదాపు 10 సంవత్సరాలు పెనుగొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు. అధికారానికి ముందు కూడా ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే నివాసం ఏర్పించుకున్నాడు, అందరినీ కలుపుకొని పోయినాడు. కాబట్టి ఆ రోజు విజయం సాధించగలిగింది. ఒకరి చేత అయితే విజయం సాధ్యం కాదు. అందరినీ కలిపిపోయినాడు. ఆ బాండింగ్ అనేది 10 ఇయర్స్ ఒక వ్యక్తితో జర్నీ చేసిన తర్వాత ఆ బాండింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్న. కాబట్టి ఆ టైంలో వచ్చిన కొన్ని మాటలు ఏమన్నా ఉంటే మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎవరన్నా కానీ ఏదైనా ఆయన మీద ఉండే ప్రేమతోనే చేసినారు. కానీ తర్వాత పార్టీకి అయితే వ్యతిరేకమని ఈరోజు కూడా నిన్న జరిగిన సంఘటన గురించి కూడా మాట్లాడతాను నేను. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సీట్లు మార్చినా కూడా ఎక్కడ వ్యతిరేకం అంటే ఏదన్నా అన్నా ఒకసారి చూడన్నా, ఒకసారి ఆలోచించండి అని రిక్వెస్ట్ చేసినారే తప్ప, మీరు తెలుగుదేశం పార్టీ తీసుకోండి, ఈ తెలుగుదేశం పార్టీ ఈ పెనుగొండ నియోజకవర్గమే తీసుకోండి. 25 ఏళ్ళు పదవులు అనిపించిన పార్థసారథి గారి వర్గమే చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలు, లోకేష్ గారి ఫ్లెక్సీలు కాల్చేసి, తొక్కేసి, అంటించేసి, నోటికి వచ్చినట్లు మాట్లాడి, ఈరోజు మా పార్టీలో ఎక్కడన్నా మీరు చూపించండి, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినారా? ఏదో అన్న అభ్యర్థి వద్దన్నా, ఈ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఒకసారి ఆలోచన చేయనా అని ఒక రిక్వెస్ట్ పరంగా చెప్పుకున్నాం. కానీ ఎక్కడ కూడా నిన్న జరిగిన సంఘటన తీసుకోండి, మడకసిరలో మీరు చూడండి, ఫ్లెక్సీలు కాల్చేసి. సో నేను ఏమంటానంటే, ఆ ఫ్లెక్సీలని చెప్పులతో కొట్టడము, తర్వాత అంటించడము, నోటికి అదేదో అంటారే మీడియాలో మాట్లాడుకున్నంత దుర్భాషలు ఆడడము, ఇవన్నీ దేనికి నిదర్శనం అంటేనా, ఇక్కడే మీకు తెలిసిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న నిబద్ధత, ఆయన మాకు నేర్పించిన క్రమశిక్షణ ఏమి అంటే ఇక్కడే మీకు తెలిసిపోతుంది. ఎక్కడ కూడా మేము పార్టీని ఎవరు వ్యతిరేకించలేదు. నేను ఏమైతే చెప్తున్నా అంటే, ఒక 10 సంవత్సరాలు ఒక వ్యక్తితో ప్రయాణం చేసిన తర్వాత అందరికీ ఒక అఫెక్షన్ అనేది ఉంటుంది. ఆ అఫెక్షన్ మూలంగానే ఏదన్నా చిన్న మాటలు వచ్చింటా. కానీ పార్టీకి అయితే ఏ నాయకుడు కానీ, ఏ కార్యకర్త కానీ వ్యతిరేకం కాదు. ఫైనల్ పార్టీ సుప్రీం అంతే. పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి అందరికీ ఖచ్చితంగా పని చేయాల్సిందే. జస్టిస్ ఇస్ ఫైనల్ అంటారా? ఫైనల్ అంతే. ఓకే, జస్టిస్ ఇస్ ఫైనల్ చెప్పేది బాగానే ఉంది. అయితే ఇప్పుడు గతంలో శంకరనారాయణ గారిని చూసుకుని ఇదే వైసీపీ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కోసం పనిచేసిన నాయకుల మీదే చాలా చోట్ల కేసులు బనాయించడం జరిగింది. ఇదే మంత్రి గారు ఉన్నప్పుడు, శంకరనారాయణ ఉన్నప్పుడు కొన్ని చోట్ల సోషల్ మీడియాలో కావచ్చు అనుచిత వ్యాఖ్యలు వచ్చాయి. ఇదే కాన్వాయ్ శంకరనారాయణ కాన్వాయ్ మీద కొన్ని దాడి కూడా జరిగింది, సోమవారం మాట్లాడడం. అంటే ఇలాంటి సంగతి చాలా ఉన్నాయి, స్టేట్ వైడ్ కూడా చాలా జరిగాయి. అంటే స్టేట్ న్యూస్ అయ్యింది వరలేదు. అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉషశ్రీ గారు తీసుకొచ్చామంటే ఈ నాయకులందరూ కలిసి కట్టుగానే ఉన్నారంటారా? అలా ఇప్పుడు మీరు చూస్తుంటే ఉషమ్మ గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె ప్రతి పల్లె తిరుగుతుంది, ప్రతి ఇల్లు తిరుగుతుంది, ప్రతి కార్యకర్తని కలుస్తుంది, నాయకుడిని కలుస్తుంది. ఆమె ఒకటే అంటుంది, అన్న ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదన్నా,
నాకు తెలియదన్న. నా వైపు నుంచి ఏమన్నా ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. ఇంతకుముందు జరిగింది మీరు నాకు చెప్పొద్దండి, ఆమె బాగా డైరెక్ట్గా చెప్తాంది. ఇంతకుముందు జరిగింది నాకు చెప్పొద్దండి, నాకు అవసరం, మీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. నేను ఇప్పుడు ఇక్కడ అభ్యర్థిగా వచ్చినాను, జగనన్న ఇక్కడ పంపించినాడు, మీకేం నేను చేయగలుగుతాను, నేను మీకేం సహాయపడగలుగుతాను, మన ఊర్లో సమస్యలు ఏమంటే చెప్పండి, దానికి ఏ విధంగా మనం ముందుకు పోదాము, ఎన్నికల తర్వాత దాన్ని ఎట్లా మనము ఇది చేసుకుందాం అనే విధంగా ఉన్నారు. కానీ ఆ గ్రూపు ఈ గ్రూపు అనేది మాత్రం మా పార్టీలో లేదనా, ఎప్పుడు ఉండదు కూడా. ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటే మనకు కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత పెనుగొండ నియోజకవర్గం అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కంచుకోట. గతంలో పైటాల కావచ్చు, దాని తర్వాత సునీతమ్మ కావచ్చు, దాని తర్వాత పార్సారథి గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూనే వచ్చింది. అలాంటి అదేవిధంగా 2019లో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేశారు మీరు. ఈసారి టీడీపీ కంచుకోట, మేము టీడీపీ తగ్గించుకుంటామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటారు. మరి మీ నినాదం ఏంటి అన్న? మీరు అప్పటి నుంచి రవీంద్ర గారు ఉన్నారు, కానీ సునీతమ్మ గారు ఉన్నారు, మేము ఓడిపోతూనే వచ్చినాం. కరెక్ట్. ఎందుకు ఓడిపోతూ వచ్చినామంటే సరైన నాయకత్వం లేక ఓడిపోతూ వచ్చినాం. బలమైన ఓటు బ్యాంక్ వాళ్ళకే కాదన్నా, మాకు కూడా ఇక్కడ బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ని మనం ఓటు వేపించుకొని ఆ ఓట్లన్నీ మనం ఒక చోటు చేర్చుకొని ఆ ఓటర్లందరికీ మనం భరోసా ఇచ్చే నాయకుడు లేక మనం ఇన్ని రోజులు ఇక్కడ ఓడిపోయినామే తప్ప ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఉందన్న. పెనుగొండ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు 2024 మీరు ఎట్లా గెలుస్తారు అంటాను. ఈరోజు మేము 2024 ఒక ఇంటికి పోతానన్నా, పోతానామంటే ఎంత ధైర్యంగా ఆ ఇంటికి పోతానామంటే మేము ఆ ఇంటికి ఏ జెండా ఉండదు, ఆ ఇంటికి ఏ ఎజెండా ఉండదు, ఆ ఇంట్లో యా కులం అని తెలియదు, యా మతం అని తెలియదు, మేము ఒకటే నినాదంతో పోతాన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సిద్ధం సభలు కూడా చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగింటే నాకు ఓటేయండి, లేకపోతే అవసరం లేదు అన్న. నాకంటే మీరు పెద్దవాళ్ళు కావచ్చు, నాకంటే పెద్దవాళ్ళు ఈ కార్యక్రమం తర్వాత చూడొచ్చు. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా, మీరు చూసిన రాష్ట్రం కానీ భారతదేశ చరిత్రలో కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ నేను మంచి చేస్తేనే ఓటు వేయండి, మంచి చేయకపోతే ఓటు వేయద్దు అని ధైర్యంగా ఎవరైనా ఇంతవరకు మాట్లాడారన్నా. మేము అదే ధైర్యంతో ముందుకు పోతాము, అదే ధైర్యంతో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెనుగొండలో ఎగరేస్తామన్నా, ఖచ్చితంగా ఎగరేస్తాం. ఓకే. అయితే వైనాట్ 175 నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూనే ఇప్పుడు సిద్ధమని కూడా ప్రకటించారు. ఓకే. ఇది ఈ రోజు లేదా రేపు కొత్త మేనిఫెస్టో కూడా రాబోతుంది. ఆ మేనిఫెస్టోలో మాకున్న సమాచారం ప్రకారం ఇంకో 3 వరాలు ఇవ్వబోతున్నారు. ఓకే. అయితే వైనాట్ 175కు ధీటుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీలు అయినట్టు పొత్తు పెట్టుకొని జనసేన ఏమేమన్నా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాకు మీరు చెప్పినట్లు తెలుగుదేశం జనసేన కనిపిస్తుంది, కానీ బీజేపీతో పొత్తున్నట్టు నాకు ఎక్కడ అనిపించడం లేదన్నా. ఈరోజు మీరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఓకే, తెలుగుదేశం కండువా కనిపిస్తుంది, జనసేన కండువా కనిపిస్తుంది, భారతీయ జనతా పార్టీ కండువా కానీ జెండా కానీ నాకు ఎక్కడ కనబడడం లేదా? అది ఉందా ఇంతకు వాళ్ళ కూటమిలో ఉన్నారా వాళ్ళు? మరి జనసేన కండువా ఉంది, టీడీపీ కండువా ఉందినా, మళ్ళీ బీజేపీ జెండా కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదు? బీజేపీ పార్టీ జెండా తీసుకొని క్యాన్వాస్లు తిరుగుతున్నారు కదా. తెమ్మిన తర్వాత మేము నమ్ముతాము, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు బీజేపీ బహిరంగ రహస్యం ఏమంటే బీజేపీ కండువా కానీ బీజేపీ జెండా కానీ పట్టుకొని వస్తే ఇక్కడ ఓట్లు పోతాయని చెప్పి వాళ్ళు తేవడంలే. మీకు అది అర్థం కావడంలే. ఇది బహిరంగ రహస్యం. ఇదే మీరు ఈ పొద్దు వరకు ఎక్కడైనా ప్రచారంలో మీకు కనిపించిందన్న? మీరు చూపించండి, నాకు ఫోటో చూపించాలి. ఎక్కడైనా కనిపించిందా? మాకైతే కనిపిస్తూనే ఉన్నాయి, కవర్ చేస్తూనే ఉన్నాయి. పక్కగా అయితే ఎక్కడ అంత ఇదిగా కనబడడం లేదా? నాకైతే కనబడడం లేదు. అంటే ఎందుకు వాళ్ళకి ఎందుకు భయం? ఓటు బ్యాంక్ పోతుంది, బీజేపీ జెండా పట్టుకుంటే ఎందుకు కారణం? అన్న చూడన్న, ఈరోజు బీజేపీ పార్టీ అనేది ఎటువంటి పార్టీ అనేది మనందరికీ తెలుసు. ఒక వర్గానికో ఒక మతానికో సపోర్ట్ చేసే పార్టీ విధంగా అది తయారైంది. ఈరోజు ఎందుకు మీరు మన జరిగిన తెలంగాణ ఎలక్షన్లో కానివ్వండి, మన జరిగిన కర్ణాటక ఎలక్షన్లో కానివ్వండి, కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి అమిత్ షా గారు ఏం మాట్లాడినారన్నా? మేము అధికారంలోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాము అంటున్నాడా? పక్కాగా చెప్తున్నాడు. మీరు అదే కండువా వేసుకొని పోతే మా మైనార్టీ చట్ట సపోర్ట్ చేస్తారు మీకు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు అక్కడ భయపడుతున్నారు. మొన్న పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు. మొన్న 3 days బ్యాక్ కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు, మేము వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్ మైనార్టీస్ తీసేస్తాము అన్నాడు. ఎందుకన్నా మేమంటే అంత కక్ష వాళ్ళకి? ఆ రోజు ఆ దివంగత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి వీళ్ళు పేరుకు మాత్రమే నవాబులు, ఇంకోటి వీళ్ళ స్థితిగతులు బాలేవు, వీళ్ళకు పెన్షన్ ఇస్తేనో ఇంకోటి ఇస్తేనే కాదు, వీళ్ళ తలరాత మారిపోవాలంటే ఏదో బలమైన కారణం కావాలో, బలమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ పొద్దు 4% రిజర్వేషన్ ఇచ్చినారన్న. ఆ 4% రిజర్వేషన్ ద్వారా మేము ఎంతమంది ఎన్ని హోదాల్లో ఉన్నామన్నా?
చదువు ద్వారా కానీ రాజకీయం ద్వారా కానీ పనుల వల్ల కానీ ఉన్నామన్నా వాళ్ళకి ఎందుకంత కక్షనా మేమంటే ఎందుకంత కక్ష? రాబో కాలం నేను ఎస్సీ ఎస్టీ సోదరులు నేను ఇది ఇంకొక మాట చెప్తున్నాను, ఈ వాళ్ళకి కానీ ఓటు వేస్తే ఈ 4% రిజర్వేషన్ మైనార్టీస్దే కాదు, తర్వాత కాలంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా తీసేస్తారు నా వాళ్ళు, ఖచ్చితంగా తీసేస్తారు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి వాళ్ళకి భయం, అజెండానో మోసుకొని పోతే మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి దూరం అవుతారని చెప్పి వాళ్ళకి ఆ భయం. ఓకే, అయితే మనకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన ఘనత బీజేపీ ఉందంటున్నారు. అయితే మనకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని చాలామంది చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిగొట్టినప్పుడు కూడా ఒక మాట ఇచ్చారు, జీవో జారీ చేసాం మీకు భవిష్యత్తులో ఇస్తామని చెప్పేసి. అయితే 2014 చంద్రబాబు నాయుడు గారు తేలైపోయారు. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నాకు గెలిపించండి, ఎంపీలు ఇవ్వండి, నేను తీసుకొస్తా హోదారు. గెలిచిన తర్వాత చాలామంది ఇదే ప్రశ్న అడిగారు, మీడియా ద్వారా అడిగారు. అయితే ఆయన చెప్పారు బీజేపీకి కూటమి ఎక్కువ ఉంది, సీట్లు ఎక్కువ మనం ఏం చేయరు అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని ఇంకా కళ్ళగా మిగిలిపోవాల్సిందా? అంటే ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టిందో ప్రత్యేక హోదాను ఒక దీనిగా వాళ్ళు ఇది చేయలేదన్నది, జీవో జారీ చేయలేదన్నది వాళ్ళ తప్పు అక్కడే జరిగిందన్నది, తప్పు అక్కడే జరిగింది. మళ్ళీ 2014లో ఆయన బీజేపీతోనే ఉన్నాడు, బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఏం చెప్పినారు, కేంద్రం మెడలో ఉంచుతాము, తెలుగుదేశం పార్టీ మెడలో ఉంచుతామని చెప్పి ఈయన తోడలు కొట్టి 2014 నుంచి 2019 5 ఏళ్ల వరకు వీళ్ళు ఏం చేసినారన్నా? వీళ్ళ కూటమే కదా నా అధికారంలో ఉండేది. లాస్ట్లో 2 ఏళ్ళు ఏదో నల్లంగి వేసుకొని అంతే కూలర్లు పెట్టుకుని ధర్మ పోరాట దీక్ష అది చేస్తే ఆ రోజు జనాలు ఎవరు నమ్ముతారన్నా? ఆయన ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నానని చెప్పి కదా ఆయన. బీజేపీ వాళ్ళు కూడా చెప్పినారు కదా, ప్యాకేజీ ముద్దు అన్నాడు కదా, మళ్ళీ అది ఎందుకు తీసుకురాలేదు ఆయన? తర్వాత 2019లో మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట అయితే వాస్తవంనా? ఇప్పుడు మనం ఏమన్నా కానీ మనకు బలం ఉన్న చోట మనం బలం చూపించుకుంటాం. మనకు అక్కడ మనం ఏదైనా పట్టుకునే స్థాయి అంటే మనం పట్టుకోలేకపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే, నాకు ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం పోరాడతాను అన్నాను. కానీ మన అవసరం సెంట్రల్లో అవసరం రాలేదనా? మన ఎంపీలో అవసరం సెంట్రల్లో అవసరం రాలే. ఆయన ఎలక్షన్ ఫలితాలు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పే కదా, పరిస్థితులు ఇలా ఉండుకోకుండా అలా ఉండింటే బాగుండు, ఇలా ఉంది కాబట్టి మనం కొట్లాడలేకపోవచ్చు భవిష్యత్తులో, అయినా కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ రోజు కూడా చెప్పినారు కదా, మాట చెప్పినారు. కాబట్టి ఆయన పోరాడతాడని మాకు నమ్మకం ఉంది. ఓకే, అయితే ఇంకా మనం రాష్ట్ర రాజకీయాల నుంచి మన పెను నియోజకవర్గ రాజకీయాలు తీసుకుంటే, పెను నియోజకవర్గంలో ఈసారి వైనాట్ 170 నినాదంతో మీరున్నారు, సైకో పోవాలి సైకిల్ రావాలి నినాదంతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు సబితమ్మ వర్సెస్ ఉషశ్రీ పోర్ ఉంది, ఎలా ఉండబోతుంది? సబితమ్మ నేను పక్కా లోకల్ ఉంటుంది, ఉషశ్రీ నాన్ లోకల్ ఉంటుంది. ఇవి ఎక్కడ చూసినా ఇదే వైరల్ అవుతుంది. ఒకటి చెప్తాను, మీరు సైకో పోవాలి సైకిల్ రావాలంటారు. ఎవరన్నా సైకో? ఎందుకన్నా సైకో? ఈరోజు చదువుకునే పిల్లలకి బూట్లు ఇచ్చి, సాకులు ఇచ్చి, టై ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, మంచి స్కూళ్ళు పెట్టి, ట్యాబులు ఇచ్చి, ఇంగ్లీష్ మీడియం చదువులు ఇచ్చి ఆయన సైకోనా? ముసలి ముతకకి, వికలాంగులకి, వితంతువులకి తెల్లారుజాము 4 గంటలకి ఇంటి దగ్గరికి పెంచి పంపిస్తున్నాడు ఆయన సైకోనా? అమ్మఒడి ఇస్తున్నాడని సైకోనా? విద్యాదీవెన ఇస్తానని సైకోనా? వసతి ఇస్తానని సైకోనా? వైఎస్ఆర్ ఆసరా ఇస్తానని సైకోనా? ఈరోజు ఇన్ని సచివాలయాలు కట్టిస్తున్నాడు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినాడు, అందుకని సైకోనా? ఈరోజు గత ప్రభుత్వంలో మీరు తీసుకుంటే 50 ఇండ్లకు ఒక బెల్ట్ షాప్ ఉండేది, 50 ఇండ్లకు ఒక బెల్ట్ షాప్ ఉండేది. అదే 50 ఇండ్లకు మా జగన్ ఈరోజు వాలంటీర్ తెచ్చినాడు. అదే జగన్ అన్న ఆ 50 ఇండ్లకి వాలంటీర్ని తెచ్చి వాళ్ళ స్థితిగతులు కనుక్కొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కష్టమేమి నష్టమేమి తెలుసుకొని వాళ్ళకి ఇంటికే పథకాలు అందిస్తున్నాడు. ఆయన సైకోనా? దాదాపు మీరు పెనుగొండలు తీసుకుంటే వైఎస్ఆర్ జగన్ అన్న కాళ్ళు తీసుకుంటే దాదాపు 1000 ఇండ్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 32 లక్షల ఇల్లు ఇచ్చినాడు. ఆయన సైకోనా? సైకోళ్ళు వీళ్ళనా? సైకోళ్ళు టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు సైకోలు, వీళ్ళవి సైకో మాటలు, వీళ్ళవి సైకో చేష్టలు, వీళ్ళు చేస్తుంటే సైకో పనులు. ఆయన అంటాడు, అసలు నువ్వు పాదయాత్ర చేసినావు, ఆయన యువనాయకుడు నారా లోకేష్ అనే వ్యక్తి పాదయాత్ర చేసినాడు. పాదయాత్రలో ఏదైనా హామీ ఇచ్చినాడన్నా, నేను ఫలాన్ని చేస్తాను అని? యువకులం చెప్పారు కదా, యువకులంలో నిధి ఇస్తాము, దాంట్లో నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తాము, దాంట్లో ప్రతి ఒక్క నిరుద్యోగికి యువతకు ప్రతి నెల అమౌంట్ ఇస్తా అని చెప్పారు కదా. 2014 కూడా చెప్తావు కదా, ఎంతమందికి ఇచ్చినావు? 2014లో కూడా ఇదే హామీ చెప్పినారు, మీరు ఎంతమందికి ఇచ్చినారన్నా? కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలే కాకుండా
ఈ చెప్పని హామీలు చెప్పిన హామీలే కాకుండా చెప్పిన దానికంటే ఎక్కువ ఎక్కువ ఇచ్చినారు. 2014 మీరు చెప్పే ప్రశ్న బాగానే ఉంది. 2014 రాష్ట్రం విడిపోయింది. అప్పటికి ఆస్తులన్నీ తెలంగాణలోనే అప్పుడే అనుకున్నాయి. చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చెప్పారు, నాకు 2 సార్లు అవకాశం ఉంది అంటే 2014, 2019 చేసి మన ఆంధ్రప్రదేశ్ని అప్పుల స్థాయి నుంచి నేను ఆర్థిక వనరులు తీసుకొచ్చి ఇంప్రూవ్మెంట్ చేస్తాను, నిరుద్యోగులు యువత తీసుకొని అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ అవకాశం రాలేదు కదా. అంటే కేవలం 4 ఏళ్ళలో ఉన్నంత కాలం కూడా పరిశ్రమలు తీసుకొని ఇచ్చాను. ఎగ్జాంపుల్ పెనుగొండ తీసుకుంటే కియా పరిశ్రమ తెచ్చింది నేనే కదా. ఇప్పుడు పరోక్షంగా 50,000 మంది, ప్రత్యక్షంగా 1,00,000 మంది ఉపాధి కల్పించినారు. ఇంకా ఇంకా పరిశ్రమలు వచ్చేవి కదా. చంద్రబాబు నాయుడు గారు సైకో అనే కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాని తర్వాత పోలవరం మీ మంత్రి గారు కూడా చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, ఎప్పుడు వచ్చాం కాదన్నాయి, బుల్లెట్ దిగిందా లేదా, బుల్లెట్ బుల్లెట్ అంటే ఎగతాళిగా మాట్లాడారు. పోలవరం కంప్లీట్ చేస్తున్నారు, పోలవరం రాలేదు. ప్రత్యేక హోదా ఇంకా అలాగే వెళ్ళిపోయింది. దాని తర్వాత సచివాలయ వ్యవస్థ చెప్పారు, బాగానే ఉంది. కానీ మెగా డిఎస్సి అన్నారు, ఎక్కడ మెగా డిఎస్సి? సరేనా ఇప్పుడు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు సైకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక 50 ఇళ్ళకి ఒక వాలెట్ ఇచ్చారు. గతంలో 50 ఇళ్ళకి ఒక బెల్ట్ షాప్ ఉండేదనా? కానీ ఒక పంచాయతీకి 2 మందుల షాపులు ఉండేనా? ఇప్పుడు ఒక పంచాయతీకి 6-7 సచివాలయాలు తీసుకొస్తున్నాడు జగనన్న. మీరు ఇది చూడండి, ఇది అభివృద్ధి కాదన్న ఇది. ఓకే, బట్ ఇప్పుడు బ్రాందీ షాప్ విషయాలకు వస్తే ఆయన చెప్పిన హామీ ఏంటి, మద్యం అనేది లేకుండా చేస్తాను, మద్యం లేకుండా చేసుకుంటా పోతాను వివిధ రకాల ఈ బ్రాండ్లకి పర్మిషన్ ఎప్పుడు దొరికిందో మీరు చూసుకోండి అన్న. ఈ బ్రాండ్లకి పర్మిషన్ ఎప్పుడు దొరికింది చూసుకోండి మీరు. చంద్రబాబు గారు అంటారా? అంతే కదన్నా, మీరు చూసుకోండి ఈ బ్రాండ్స్ కి పర్మిషన్ ఎప్పుడు దొరికింది చూసుకోండి. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళ అధికారం ఇవ్వమని అని అడుగుతాడు నా 20 ఏళ్ళు అడుగుతాడు, ఆయన 50 ఏళ్ళు అడుగుతాడు, ఇచ్చేకైతుందా? ఒకవేళ ఆయన అడిగినాడు కాబట్టి ఫస్ట్ 5 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాడు. ఆ 5 ఏళ్ళు అంతో కింద ఆయన అభివృద్ధితో ఇంకోటో జనాలకు మంచి చేయడమో చేసింటే ఆయన 2014 తర్వాత ఆయన నిజంగానే మంచి చేసేవాడైతే ఆయన మేనిఫెస్టో ఎందుకు తీసేసినాడు ఆన్లైన్లో చెప్పండి? ఎందుకు తీసేసినాడు ఆయన మేనిఫెస్టో ఆయన అమలు చేసింటే ఆయన మేనిఫెస్టో అట్లా పెట్టుకోవాలి కదా. ఇప్పుడు 2014 మేనిఫెస్టో కనిపిస్తుందా టీడీపీ మీదే? సో 2014 ఏదైనా అంతో ఇంతో ఆయన చెప్పిన దాని ప్రకారం 10 ఏళ్ళు అడిగినాడు, 5 ఏళ్ళు అధికారం ఇచ్చినారు కదా. ఆ 5 ఏళ్ళు అధికారంలో జనాలకు మంచి ఏదైనా చేసి నింటే జనాలు మళ్ళీ నమ్మిందరు. ఈ పొద్దు మా ప్రభుత్వం వచ్చిందా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు ప్రపంచమంతా 2 ఏళ్ళు కరోనాతో వెళ్ళిపోయిందన్న. ప్రపంచమంతా అల్లాడింది 2 ఏళ్లతో. ఆ 2 ఏళ్ళు కూడా వేరే దేశాలు, వేరే ప్రపంచాలు వేరే రాష్ట్రాల కథ మాకొద్దు. ఈ 2 ఏళ్ళలో జగనన్న ఎక్కడైనా కానీ ఒక పెన్షన్ ఆపినాడా, ఒక శాలరీ ఆపినాడా, ఏదన్నా ఒక పథకం ఏదన్నా ఆపినాడా, సంక్షేమ పథకాలు ఎక్కడన్నా ఆపినాడా? ఈ పొద్దు మీ ఉద్యోగస్తులు కూడా ఒక మాట చెప్తాను నేను. ఉద్యోగస్తులు కూడా చాలామంది ఇట్లే అంటే కొంతమంది చాలామంది ఉద్యోగస్తులు కూడా చంద్రబాబు నాయుడే కరోనా కాలంలో ఉండింటే మాకు జీతాలు కూడా ఇచ్చేవాడు కాదని బహిరంగంగా మా ముందర చెప్తాను. ఊరికే మీరు ఉద్యోగస్తులు ఆపోజిట్ అట్లా చేస్తున్నారు. కానీ ఆ ఉద్యోగస్తుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హర్షించే వాళ్ళు, ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్న. ఇది పరిస్థితి. తర్వాత ఓకే, బాగానే ఉంది. అయితే ఇప్పుడు నీ చెప్పే ప్రశ్న, ఆ ప్రశ్న నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా అడిగాను వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఉషేసి వర్సెస్ సబిత అని చెప్పాను. ఎలా ఉండబోతుంది ఓర్ అంటే మీరు బీజేపీ పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడైనా ఈ వైపు రండి, చెప్పండి ఎలా ఉండబోతోంది? సవితమ్మ వర్సెస్ ఉషాశ్రీ గారు అలా ఖచ్చితంగా గెలుస్తాంనా. ఇక్కడ ఎవరైనా ఉషమ్మ అయినా శంకరన్న అయినా అక్కడ ఎవరన్నా కానీ జనాల్లో ఉండేది ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డినా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటేనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ జనాలు అంతా కనెక్ట్ అయిపోయినారనా. ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వాలు తీసుకుంటే మీరు ఒక పెన్షన్ రావాలన్నా, ఒక కార్డు రావాలన్నా, ఒక ఇల్లు రావాలన్నా జన్మభూమి కమిటీ అనేది ఉండే. జన్మభూమి కమిటీ వాళ్ళు ఎవరు ఒక ఇంటర్మీడియట్ చదివిన కాదు, 10th క్లాస్ చదివిన కాదు, వాళ్ళు పోయి ఎంఆర్ఓ హుకుం చేసే వాళ్ళు అయిపోతాండ్రి. వాళ్ళ కండువా కప్పుకుంటేనో, వాళ్ళ పార్టీలో తిరిగితేనో వాళ్ళకి సంక్షేమ పథకాలు వచ్చేటివి, అది కొంతమందికే. కానీ ఈరోజు అలా లేదనా. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏం చెప్పినా జగనన్న, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయాలు చూడం, కనీసం వాళ్ళు మనకు ఓటు వేశారా లేదా అనేది కూడా మనం చూడం. కాబట్టి ఈరోజు ఎక్కడ అభ్యర్థి ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని పోయి మేము ఖచ్చితంగా గెలుస్తామన్నా. దాంట్లో వేరే మాటే లేదు. ఎందుకంటే మా ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద మాకు ఆ కాన్ఫిడెన్స్, మాకు ఆ నమ్మకం ఉందే. ఓకే, అయితే ఇప్పుడు మీరు కౌన్సిలర్గా ఉన్నారు, కౌన్సిలర్గా ఉంటూ ఒక మీ సత్సంగ సేవ ద్వారా పనులు చేస్తూనే ఉన్నారు. అయితే మీ పరిధిలో ఉన్నారు ఎవరికైనా ఏం సాయం చేశారు అన్నా? మేము
మీకు అంటే ఇప్పుడు పింఛన్ లేకుండా చాలా మంది ఉంటారు, అవునా? వితంతువులు ఉంటారు అనుకో, వాళ్ళకి పింఛన్ రావు, చాలా మందికి తెలియదు, కొందరికి నిరుపేదలు ఉంటారు, ఇల్లు రావు, కొందరు రేషన్ కార్డ్స్ ఉండవు, కానీ కొందరికి ఈ రోజు కూడా తెలియదు, కొన్ని సబ్జెక్టులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో మీకు ఇలా దృష్టికి వచ్చింది, వాళ్ళకి ఏమైనా సలహా సూచన? దానికి మెయిన్ మీరేనా? మీరు ఒక ప్రత్యక్ష సాక్షి. మీరు ఏదో ఒకసారి నాకు ఫోన్ చేస్తే అన్న సోమందపల్లిలో ఇట్లా పరిస్థితి ఉందని చెప్పి మీకు గుర్తుందో లేదో? నాకు గుర్తుంది. అన్న నలుగురు అమ్మాయిలు చదువుకోలేదని ఆ రోజు కూడా మా స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము పోయి మాకు తోచినంత, దేవుడు మాకు ఇచ్చినంత ఆర్థిక సాయం మేము చేసినాం. అది కాకుండా కరోనా సమయంలో కూడా మా వార్డులే కాకుండా దాదాపు 4-5 వార్డులు చేసుకొని ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ పెడతాంటిమి, వారాంలో 2-3 సార్లు కాయగూరలు పంచుతాంటిమి, వారానికి ఒకసారి సరుకులన్నీ పంచుతాంటిమి. ఇది చేస్తాం. ప్లస్ దాని తర్వాత రంజాన్ పండుగకి ప్రతిసారి ఇప్పటి నుంచే కాదు, దాదాపు ఒక 6-7 ఏళ్ళ నుంచి కూడా మేము 7 ఇయర్స్ నుంచి కూడా ఒక బ్యాగ్ రెడీ చేస్తామన్న. మా బ్యాగ్ ఉంది, కావాలంటే చూపిస్తాను మీకు. ఒక బ్యాగ్ రెడీ చేస్తాం. ఆ బ్యాగ్ వాల్యూ దాదాపు 1000 రూపాయలు అవుతుంది ఖచ్చితంగా. దాంట్లో ఒక 10 to 12 ఐటమ్స్ పెడతాం మేము, నిత్యావసర. అంటే 12 ఐటమ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్ మా స్వచ్ఛంద సంస్థ ద్వారానే బ్యాగ్ ప్రింటే ఉంటుంది. ఆ బ్యాగ్ దాదాపు మేము ఈ వార్డులోనే కాకుండా ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ కాలనీలో వచ్చేసి మా నాన్నగారి పేరు మీద ఒక మసీదు ఏర్పాటు చేసుకున్నాం, సొంతంగా మా డబ్బులతో నిర్మించుకున్నాము. అల్లా దయ వల్ల, శంకరనారాయణ గారి సహకారం వల్ల కూడా ఆ సరౌండింగ్స్లో ఉన్న ఓన్లీ మైనారిటీస్కే కదనా, మీరు పోయి చూడండి. ఎస్సీలు కానీ అక్కడ ఎస్సీ జనాభా ఎక్కువ, అర్బన్ కాలనీ, వాళ్ళకు కూడా మేము మతం ఎక్కడా చూడడం లేదు. వాళ్ళకి కానీ మా వార్డులో ఉండే వాళ్ళందరికీ కానీ ప్రతి సంవత్సరం దాదాపు ఒక 1500 బ్యాగులు మేము ఇస్తూనే ఉంటాంనా. రంజాన్ పండుగకి ఇస్తూ ఉంటాంనా. అంటే రాజకీయమే కాకుండా సేవా గుణము ఉండాలి అంటారు. మా నాన్నగారు నాకు అదే నేర్పించిన. మా నాన్నగారి పెంపకం అలాగే ఉంది. ఓకే, ఫైనల్గా ఒకే క్వశ్చన్. వైనాడు 175 నినాదం మీది, సైకోపోవాసైకల్ ఉన్నది. అయితే ఓవరాల్గా 2004 మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎవరు రాబోతున్నారు? దాంట్లో డౌట్ ఏముందన్నా, 100% ఈసారి కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. జూన్లో మరొక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నినాదంతో తర్వాత ఆ ప్రమాణ స్వీకారానికి మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా ఆ దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తారు, ఎంతమంది వచ్చినా కూడా ఏం చేసుకున్నా కూడా ఆయన ఒకటే దాంతో పోతాడు, మీకు మేలు జరిగింటే నాకు ఓటేయండి, లేకపోతే లేదు. నేను నమ్ముతానే ఇద్దరినే పైన ఆ దేవుని నమ్ముతాను, కింద ఉన్న మీ ఆశీస్సులు కోరుకుంటాను అంటన్నా. ఇంకంతేనా, అంతకంటే వేరే ఏం లేదన్నా. మాకు రాజకీయాలు ఏదో వారం 10 రోజులు చేసుకుంటామంతే. దాని తర్వాత మా అజెండా అంతా జనాలకు ఎటువంటి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ 5 ఏళ్ళు కూడా పరిపాలన చేశాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి అదే ధైర్యంతో ఉన్నాడు. ఆయన క్యాడర్ కూడా మేము అదే ధైర్యంతో ఉన్నాము. లాస్ట్గా ఒకటి చెప్తాను మీకు, ఆయన ఓదార్పు యాత్ర చేసేటప్పుడు ఆయనకి ఎన్ని ఇబ్బంది పడినారో తెలుసు, ఎన్ని ఇబ్బందులు పెట్టినారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసు. జనాలు ఎమ్మెల్యేలు తండోపతండాలుగా అవసరాలుగా ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేయడము వచ్చేసి ఆయన ఒకటే మాట చెప్పా, నా ఓపిక నశించినప్పుడు, నా సహనం వెళ్ళిపోయినప్పుడు ఒక ప్రభంజనం పుట్టుకొస్తుంది. ఆ ప్రభంజనంలో వీళ్ళంతా కొట్టుకుపోయి బంగాళాఖాతంలో పడిపోతారు అన్నారు. ఈరోజు అదే జరిగింది. దాని తర్వాత ఇంకో మాట అన్నాడు ఆయన, రేపొద్దున మన పార్టీ వస్తుంది, మన జెండా ఉంటుంది, మన పార్టీ వస్తుంది, ఫలానా పార్టీ మా పార్టీ, ఫలానా నాయకుడు మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకునే విధంగా కార్యకర్తలు చెప్పుకునేటట్టు చేస్తానని ఈరోజు అట్లే చెప్పినాడు మాకు. ఎక్కడ కూడా మేము ఎవరికి అవకాశమే లేదన్న. ఆయన ప్రపంచంలో బంగాళాఖాతంలో కొట్టుకుపోతాడంటే అప్పుడే అర్థమైంది కదా. 125 ఏళ్ళ కాంగ్రెస్ని ఒక సీటు కూడా లేకుండా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయా. 45 ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేశా. ఇప్పుడు రాజ్యసభలో వాళ్ళకి సీటే లేదు. ఇదే కదా నిదర్శనము. అంటే ఆయన అర్థం ఏమంటే, ఆయన ఏదో నోటికి వచ్చి మాట్లాడే వ్యక్తి అయితే కాదన్న. ఆయన ఏదన్నా మాట్లాడుతున్నాడంటే దాని వెనుకల చాలా చేస్తాడంటే చేయాలంటే కూడా నేనేం చెప్తానంటే దాని వెనుకలు చాలా హోంవర్క్ చేసి ఉండాలి మనం. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ అంటే ఇట్లా అంటే అయిపోతుంది కదా. ఆయన ఎంత ఆలోచన చేసి ఉంటాడు, కాబట్టి రాష్ట్రాన్ని నడిపించాలంటే ఆ ఆలోచన ఏదైతే ఉందో అది చేసే ఏకైక నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి, దేవుని దయ వల్ల ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలందరి ఆశీర్వాదం వల్ల జూన్లో మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేనుతో ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నామన్న. ఓకే, అయితే మీ ద్వారా, అంటే మీకోసం ఇంట్రో చేసిన మా స్టార్ మనం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, టోటల్గా మనసున్న మహారాజులు కావచ్చు, అంటే ఒక సందేశం ఏమి పోతారు అంటే రాజకీయాలు పక్కన పెట్టేస్తారు. రాజకీయాలు కాకుండా మీరు సేవా సంస్థ ద్వారా పనిచేస్తున్నారు చాలామంది. ఎందుకంటే నేటి కాలంలో మనం 3 పూట్ల పంచభక్ష పరమాలు తినిపోయిన 3 పూట్ల దేవుని దేవుల తింటున్నాం, కానీ ఒక పూట కూడా తిండి లేకుండా చాలామంది ఉన్నారు.
సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాగైతే స్వచ్ఛంద సేవ ద్వారా చేస్తున్నారో చాలామంది ఇన్స్పిరేషన్ వచ్చేలా మా ఛానల్ ద్వారా ఒక సందేశం చెప్తారు. నేను సందేశం ఇచ్చేంత గొప్పనైతే ఏం కాదు. ఏవైతే మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామో మాకు కనిపించినంత, మాకు అందినంత సమాచారం వరకు మేము చేయబోతున్నాంనా. అంతేకాకుండా మీ ద్వారా, మీడియా ద్వారా కూడా నేను ఒకటే కోరుకుంటాను, ప్రజలకు కానీ మీకు కానీ ఇంకెవరికి కోరుకున్నాను కానీ ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అని మాకు తెలిస్తే ఎటువంటి సమాచారం మీరు కానీ అందించినా, ప్రజల ద్వారా దొరికినా, మా దృష్టికి వచ్చినా కూడా మేము ఖచ్చితంగా ఆదుకునే దానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఓకే ఫస్ట్ ఓకే తయ్యబ్ గారు, మీ అమూల్యమైన సలహాల సందేశాలతో పాటు మీ అమూల్యమైన సమయం కూడా మా కోసం కేటాయిన ధన్యవాదాలండి. ఎందుకంటే చెప్పాలని చాలా ఉన్నాయి, చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది కొంచెమే ఉన్నట్టు కాకుండా చూడాల్సింది చాలా ఉంది, చెప్పాల్సింది కొంచెమే ఉన్న విధంగా మీరు తారుమారు చేశారు. ఓకే చూసారు కదా తయ్యబ్ గారు యంగ్ అండ్ డైనామిక్ లీడర్, ఒక కన్వీనర్ స్థాయి నుంచి కౌన్సిలర్ వరకు, భవిష్యత్తులో రాబోయే కాలానికి కాబోయే నాయకుడు. కేవలం రాజకీయం అంటే కేవలం మా పర్మనెంట్గా కాదు, రాజకీయాలతో పాటు 10 మందికి సేవ గుణం ఉండాలి, 10 మందికి అన్నం పెట్టే స్థాయి మనకి రావాలి, 10 మందికి మనము ఆదర్శంగా వెళ్ళాలని చెప్పారు. చిన్న స్థాయి కుటుంబం నుంచి నేటి ఈ వరకు కష్టపడికి వచ్చినామంటే కష్టే ఫలిని అని నిదర్శనంగా చెప్తున్నారు. సో మా కోసం మంచి మంచి సలహాలతో పాటు ఆయన ఇచ్చిన కొన్ని సలహాలు మీరు కూడా పాటించి పేదవారికి ఒక పూట అన్నం కూడా లేకుండా పేదవారికి ఏమైనా మీకు దయచి కనిపిస్తే వాళ్లకు సాయం చేయాల్సిందిగా స్టార్ జనం కోరుకుంటుంది. ఈ ఇంటర్వ్యూతో సమాపోయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలు తయ్యబ్ గారు. థ్యాంక్ యూ.